కొబ్బరి తోటలకు నిలయమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తరచూ ధరల పతనంతో నష్టపోతున్న కొబ్బరి రైతులకు ఉపాధి హామీ ద్వారా అంతర్ పంటల సాగు ఆసరాగా నిలుస్తోంది. రానున్న జూన్ 25న రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఉద్యాన మొక్కల పెంపక కార్యక్రమంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పచ్చని కోనసీమ జిల్లా అంటేనే కొబ్బరి తోటల ప్రగతికి నిలువెత్తు సాక్ష్యం. అయితే మార్కెట్లో కొబ్బరి ధరల వ్యత్యాసం, తరచూ ఎదురవుతున్న ధరల పతనం వలన ఇక్కడి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుండి రైతులను లాభసాటి ఉద్యాన పంటలను అంతర్ పంటలుగా వేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకంలో అంతర్ పంటల సాగుకు వెసులుబాటు కల్పించడంతో కోనసీమ జిల్లాలో గత ఏడాది రికార్డు స్థాయిలో 600 ఎకరాలలో మామిడి, బత్తాయి, కోకో, బొప్పాయి వంటి ఉద్యాన పంటలను రైతులు విజయవంతంగా సాగు చేశారు. రైతుకు మొక్కలు అందించడం దగ్గర నుండి నాటిన తర్వాత ఆ మొక్కను నిలబెట్టేందుకు 3 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకం ద్వారానే వేతనంతో కూడిన పెంపకం రక్షణ కల్పిస్తున్నారు. దీని వలన రైతులకు శ్రమ మరియు పెట్టుబడి ఖర్చు పూర్తిగా మిగులుతోంది. ఉపాధి హామీ కూలీలో ఈ మొక్కలు పెంచారు. ఇప్పుడు ఈ మొక్కలు కాపు పడుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పడతాయి. దీనివల్ల ఉపాధి మాకు లబ్ధి ఉంది, ఉపాధి హామీ కూలీలు కూడా లబ్ధి ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుత తరంలో కొబ్బరికాయలు తగ్గిపోయిన సీజన్లో రైతులందరూ కూడా ఇంటర్ క్రాప్ ఇది వేసుకుని అంతర పంటలు వేసుకుని అధిక ఆదాయం పొందడం వల్ల కోరుతున్నాం. ఉపాధి హామీ పథకం కింద కొత్త కొబ్బరి మొక్కకి ఉపాధి ఇచ్చారండి. వారి ద్వారాగా 3 సంవత్సరాలు అది పెంచుదని అన్నారండి. ఉన్నారు, మేము అందులోనే చక్క పెట్టుకుంటున్నామండి. గత ఏడాది సాధించిన విజయంతో ఈ సంవత్సరం కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఏకంగా 1500 ఎకరాల్లో ఉపాధి హామీ ద్వారా ఉద్యాన పంటలను విస్తరించడానికి జిల్లా యంత్రాంగం అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. ఇక రానున్న జూన్ 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు భారీ ఎత్తున 25,000 ఎకరాల్లో రికార్డు స్థాయిలో ఉద్యాన పంటల మొక్కల పెంపకానికి ప్రభుత్వం ఒక బృహత్తర కార్యాచరణను చేపట్టింది. ఈ మెగా ప్లాంటేషన్ డ్రైవ్లో భాగంగా ఆ ఒక్క రోజే కోనసీమ జిల్లాలో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉపాధి హామీ కింద ఉద్యాన మొక్కలను నాటడానికి జిల్లా యంత్రాంగం, ఉద్యాన శాఖ అధికారులు సర్వసన్నద్ధమయ్యారు. ఈ సరికొత్త సాగు విధానం కోనసీమ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారి ఆర్థిక పరిపుష్టిని ఇవ్వనుంది. రైతు ఏ రకంగానూ ఇందులో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. గుంటలు తవ్వడం దగ్గర నుంచి, మొక్క పాతడం దగ్గర నుంచి, ఎరువు వేయడం, అదేవిధంగా నీరు పోసుకోవడం వరకు మరియు వాచ్ అండ్ వార్డ్ వరకు కూడా ప్రతి రైతుకి కూడా 5 ఎకరాల వరకు మనం ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కోకో లాంటి పంటలు కూడా, కొబ్బరి, కోకో ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఎక్కువగా రైతులు ఆసక్తి చూపుతున్నారు. జూన్ 25న నిర్వహించే 25,000 ఎకరాల జాతీయ స్థాయి రికార్డు ప్లాంటేషన్ కార్యక్రమం రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని హరితమయం చేయడమే కాకుండా వికసిత్ భారత్ 2047 ఆశయాలకు అనుగుణంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో కీలక మైలురాయిగా నిలుస్తుంది.